హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. చక్కటి చీర తీసుకొచ్చానండి ఈరోజు కూడాను. ఎంత బాగుందో చూసారా ఈ శారీ. బీచ్ కలర్లో ఇలా ఫ్లోరల్ ప్రింట్ తోటి, ప్రింట్ అంటే మొత్తం చీర అంతా కాకుండా ఎక్కడ ఉండాలో అక్కడ ప్రింట్ అనమాట. పళ్ళులో, షోల్డర్లో అండ్ మధ్యలో కుర్చీల దగ్గర అట్లా డిఫరెంట్గా వచ్చింది శారీ. టిష్యూ చందేరి అండి ఇది. బీచ్ కలర్కి ఏం కలర్ ఇది, గ్రే కలర్ తోటి వచ్చింది. అండ్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీడియోలో చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సేరీస్ శారీ అండి. ఇప్పుడు నేను కట్టుకున్నది ఇదే. ఎంత బాగుందో చూసారా. బీచ్ కలర్ అండి. బీచ్ కలర్కి వాటర్ పెయింట్ లాంటి కలర్స్ హ్యాండ్ పెయింట్ చేసినట్టు వచ్చింది. టిష్యూ చందేరి ఇది. టిష్యూ షిమ్మరీ లుక్ తెలుస్తుందా మీకు? చిన్నగా గోల్డ్ షిమ్మర్ లుక్ ఉంటుంది. అండ్ దీనికి డార్క్ బ్రౌన్ కలర్ తోటి వచ్చిన బోర్డర్, అది కూడా షేడెడ్ లాంటి బోర్డర్. పళ్ళులో కూడా ఇట్లా ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ బుటీ. అండ్ ఇదిగోండి ఇట్లాగా కుర్చీలు కట్టుకుంటే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. చక్కగా బాగుంది. నాకైతే సింగిల్ ప్లీట్ నచ్చింది. ఈ కలర్ వల్ల సింగిల్ ప్లీట్ నచ్చిందని నేను సింగిల్ ప్లీట్లో కట్టుకున్నాను. లేదు కుర్చీలు పెట్టుకున్నా కూడా ఇట్లా డీసెంట్గా ఉంది. జస్ట్ 1900లోనే ఉందండి. దీని బ్లౌజ్ కూడా ఏదైతే ఈ డార్క్ షేడ్ వచ్చిందో బోర్డర్ అండ్ ఇది, సో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇదనమాట. ఇది కూడా షిమ్మర్ టిష్యూ షిమ్మర్ వచ్చింది. బ్లౌజ్ డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చింది, బీచ్ కలర్. ఇంకోటి ఏంటంటే దీని మీద లైన్స్ కూడా వచ్చినాయండి, ప్లెయిన్ కాదు. ఈ లైన్స్ కలర్స్ అనమాట, మల్టీ కలర్ లైన్స్, సన్నటి మల్టీ కలర్ లైన్స్ వచ్చినాయి. ఆ మల్టీ కలర్ ఏమి అసలు చాలా సింపుల్గా స్లీక్గా క్యూట్గా ఉన్నాయి. ఆ లైన్స్ ఎక్కువ కలర్స్ ఉన్నట్టు కనిపించట్లేదు అసలు. ఓకేనా. 1900లో ఉంది ఇంతకీ ఈ శారీ. సో సేమ్ దీంట్లోనే ఇంకో కలర్ అండి. ఇది ఏంటంటే గ్రీన్ కలర్ వస్తుంది, గ్రీనిష్ గ్రే కలర్ లాగా వస్తుంది అనమాట బార్డర్లో. సో మొత్తం రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ బీజ్ మీద ఆల్మోస్ట్ రెండు సేమ్గా ఉన్నాయి. ఇదేమో గ్రీన్ కలర్ బార్డరు, పళ్ళు అండ్ ఇలా బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలా వస్తుంది. చాలా చక్కగా ఉందండి. 1900కి అయితే చాలా డిఫరెంట్గా ఫ్యాన్సీగా, అంటే ఫాలింగ్ మెటీరియల్ కాకుండా ఉండేలాగా ఫ్యాన్సీ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంది. నేను ఇది 2 లేయర్స్ మీద చూపిస్తున్నాను. సింగిల్ లేయర్ మీద ఇట్లా ఫ్లెక్సిబుల్గానే ఉంది. స్టిఫ్గా అంటే కాస్త స్టిఫ్గానే ఉంది, కానీ ఆర్గన్జా లాంటి స్టిఫ్ కాదు. ఇది చందేరి లాంటి స్టిఫ్ తెలుస్తుంది కదా మీకు. టిష్యూ లాంటి చందేరి లాంటి స్టిఫ్ కాబట్టి మెత్తగానే ఉంది బట్ స్టిఫ్గా ఉంది. బాడీ హగ్గింగ్ అయితే కాదు. బట్ 1900కి చాలా డీసెంట్గా ఉంది. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని చీరలు లొకేషన్స్ మారుస్తున్నాము. సో ఇది న్యాచురల్ లైట్ లో చూపిస్తాను మీకు. ఇది ఈ వీడియో స్పెషల్ అని చెప్పొచ్చండి. ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను. జార్జెట్ ప్లెయిన్ శారీ, స్కై బ్లూ అన్నదా రామా బ్లూ కలర్ జార్జెట్ ప్లెయిన్ శారీకి పింక్ కలర్ స్కాలప్ వచ్చిన థ్రెడ్ వర్క్ వస్తుంది. దీనికి జస్ట్ జార్జెట్ తో డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి, ఎంబ్రాయిడరీ తోటి. ప్లెయిన్ శారీ విత్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్. చాలా స్టైలిష్ గా నీట్ గా ఉండే ఈ శారీ ఎంతో తెలుసా? 700. మీరు తప్పుగా విన్నాను అనుకుంటున్నారేమో, 1700 అని. 700 ఉంది. జస్ట్ 700లో ఉంది. దీంట్లో మంచి జార్జెట్ ఏనండి, రెగ్యులర్ అంటే లేజర్ జార్జెట్ అది కాదు, మనం నార్మల్ గా యూజబుల్ జార్జెట్. ఇది విస్కాస్ జార్జెట్, సింథటిక్ జార్జెట్, బట్ స్టిల్ చాలా చక్కగా ఉంది. 700కి ఏమొస్తుందండి? 5.5 మీటర్ల చీర ప్లస్ ఇది ఒక బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ తోటి. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. స్టైలిష్ కట్టుకోవచ్చు. 700 అంతే. జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. హైట్ కూడా చెప్పేద్దాం. ఇది ఈ రేటుకి హైట్కి ఎంత వచ్చిందంటే 47 అండి. 47 ఇంచెస్ హైట్ వచ్చింది. 47 ఇంచెస్ హైట్. ఈ బ్లౌజ్ తోటి 700లో ఉంది. ఇంకొకటి వైట్ శారీ అవసరం ఉండేవాళ్ళు, ఏదో ఒకేషన్ కిట్టి అని డ్రెస్ కోడ్ అని అవసరం ఉండే గోల్డెన్ ఉంటాయి. వైట్ విత్ రాణి పింక్ కలర్ తోటి వచ్చిన స్కాలప్. ఇది మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చిన ఎంబ్రాయిడరీ. బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇది బ్లౌజ్ అనమాట. శారీ అండ్ బ్లౌజ్. ఇది కూడా 700లోనే ఉందండి. వైట్, సింపుల్ వైట్, జస్ట్ స్కాలప్ వచ్చింది. ఇది స్టెప్స్ పెట్టుకొని, చిన్న స్టెప్స్ పెట్టుకొని నీట్ గా కట్టుకుంటే చాలా బాగుంటది. హైనెక్ పెట్టుకోవచ్చు, లేదంటే వైట్ కదా మరి హైనెక్ వదిలే నర్సింగ్ గా ఉంటాము. డీప్ నెక్ పెట్టుకొని స్లీవ్లెస్, ఎల్బో స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. వావ్ ఎల్లో. ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో ప్రాపర్ గా భలే ఉంది. మంచి కలర్. మీకు ప్రాపర్ గా కరెక్ట్ కలర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. నేచురల్ లైట్ లో కూడా చూపిస్తున్నాను కదా. దీనికి ఎల్లో విత్ రాణి పింక్ కలర్ తోటి వచ్చిన స్కాలప్ థ్రెడ్ బోర్డర్. అండ్ ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మీద వచ్చిన ఎంబ్రాయిడరీ అంతా కూడా. ఇది కూడా 700లో ఉంది. 700 అంటే ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందేమో అని 700 700లో ఉందన్నమాట. ఇది రష్యన్ సిల్క్
అసలు భలే మంచి కలర్ ఇది, పీకాక్ గ్రీన్ కలర్ అంటాం కదా, ఆ గ్రీన్ కలర్ అండి. రష్యన్ సిల్క్ విత్ బుటీస్ అండ్ వీవింగ్ లో ఇది ఒక చెక్స్ లైన్స్ ప్యాటర్న్ లో వచ్చి మధ్య మధ్యలో రోలెక్సరీ బుటీస్ తోటి. అండ్ ఇది ఏమవుతుంది, మీకు కడ్దానా లేస్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లూ కలర్ కి, ఈ గ్రీన్ కలర్ కి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వచ్చింది. ఇది 2500 ఉందండి. 2500 లోనే ఉంది. రష్యన్ సిల్క్ ఇలా వస్తుంది. దిస్ లైన్స్, బుటీస్, కలర్ కాంబినేషన్, ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్ ఉంది. 25 లో. సో ఈ చీరలు కనుక మీకు నచ్చి తీసుకోవాలంటే ఏం చేయాలంటే మీకు తెలుసు బాగా, స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసేసి, అండ్ మా వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలా శారీస్ తీసేసుకోవచ్చు అనమాట. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి, ఎందుకంటే రోజుకి మంచి మంచి చీరలు చూపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై.